సార్ వినబడుతుందండి. పవన్ కృష్ణమూర్తి గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఒక్క నిమిషం అయిపోయింది. పవన్ కృష్ణమూర్తి గారు నా వాయిస్ శుక్రవారం కూడా ఆ ఉద్యోగస్తులు జీవో తీసుకొస్తారండి. లక్ష్మణ్ గారు ఓకే మీరు చెప్పింది ఆ జీవో నెంబర్ అర్థమైంది. ఇందాక మీరు అన్నటువంటి మాటతో నేను కంక్లూడ్ చేస్తా. ఇక్కడ పాయింట్ ఏంటంటే వారు అన్నది ఈ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే వస్తారో మంత్రిగానో లేదంటే ముఖ్యమంత్రిగానో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యాపారాల్లో వాళ్ళ భార్యలో వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు డైరెక్టర్ గా ఉండి వాళ్ళ పేరు మీద ఉంటుంది, వీళ్ళ పేరు మీద ఉండవు అని చెప్పని అన్నారు. అయితే ఇక్కడ సినిమాలు చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అధికారం కోసం వాడుకుంటున్నారు అని చెప్పినటువంటి విజయ్ కుమార్ గారికి లేదంటే లక్ష్మణ్ గారికి చెప్పేది ఏంటంటే, అధికార దుర్వినియోగం అంటే భార్య డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక సిమెంట్ కంపెనీకి శాశ్వతంగా నీటిని దాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం. అంటే నీటి కేటాయింపులు ఒక కంపెనీకి, ఇప్పుడు కియా ఉందండి, కియాకి 33 ఏళ్ల పాటునో 40 ఏళ్ల పాటునో లేదంటే కొన్ని టీఎంసీల నీటిని ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వారి భార్య గారు డైరెక్టర్ గా ఉన్నటువంటి సిమెంట్ కంపెనీకి శాశ్వత నీటి కేటాయింపులు జరపడం అనేది పరస్పర విరుద్ధం అవుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసుకుంటూ వినండి సార్, పర్మిషన్ వచ్చిందంటే అది చట్టబద్ధమైనది, పర్మిషన్ రాలేదంటే అది విరుద్ధం. అని ఏది చట్టబద్ధమైనప్పుడు కోర్టులో ఫైల్ చేయండి. అవుతాయి సార్, ఇప్పుడు అది కూడా నడుస్తుంది, సిట్ విచారణలో అవి కూడా నడుస్తే డెఫినెట్ గా దాని మీద కూడా చట్టబద్ధంగా ఉంటుంది సార్. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు పవన్ కృష్ణమూర్తి గారు. ఎవరైనా సరే చట్టబద్ధంగానే ఉంటుంది సార్. అదే చెప్తున్నా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు అమర్ రాజా ఏంటి, అది మొత్తం ఫ్యాక్టరీని క్లోజ్ చేయండి అన్నటువంటి టెస్ట్లు కానీ ఇవన్నీ కానీ ఏం బయటపడింది, ఏం చేశారు అన్నటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటిది. అంటే అది కక్ష సాధింప ఇంకోటి అనేది కూడా అప్పుడు కూడా చూశారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు అన్నటువంటి దానికి సినిమాలు చేయడానికి ఇక్కడ ఎవరి పర్మిషన్ పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన పని లేదు సార్. అంటిల్ అన్లెస్ ఆయనకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మనం ఇందాక చూసాం, వాటిల్లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మిస్యూజ్ చేస్తుంటే వారి సినిమాల పరంగా నేను హీరోని కాబట్టి ఫలానా సినిమాకి ఇదిగో ఈ ప్రాపర్టీస్ ప్రభుత్వాన్ని అన్ని మనం వాడేసుకోవచ్చు అనేటువంటిది ఏమన్నా ఉంటే దాని మీద నిజంగానే కేసు పెట్టచ్చండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీసుకున్నంత మాత్రాన ఆయనకి ఏదో ప్రభుత్వ ధనం అయాచితంగా వచ్చేస్తుంది అన్నాం. ఇంకా రెండోది సినిమా టికెట్ల రేట్ల పెంపు ఇది అన్నారు. దానికంటే ముందు దీని మీద కంక్లూడ్ చేసేస్తాను, నేను ఎక్కువ మాట్లాడను. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక డైరెక్టర్ని పెట్టుకొని ఇందాక దాసరి కిరణ్ లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు నిర్మాత వ్యూహం అనేటువంటి ఒక సినిమా ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీన రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి చరిత్రని జరుగుతున్నటువంటి పరిణామాల్ని రామ్ గోపాల్ వర్మ తోటి సినిమా తీయించి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్, మన ఫైబర్ నెట్ లో దాన్ని ప్రమోషన్ చేస్తాము, దాంట్లో సినిమాని ప్లే చేసి దాని మీద ఆదాయం తీసుకొస్తామని చెప్పి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, అంటే లక్ష్మణరావు గారికి సంబంధించింది, లక్ష్మీకాంత్ గారికి సంబంధించింది, లేదంటే లక్ష్మీనాథ్ గారికి, అంటే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముని ధారాదత్తం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో. అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద వస్తుంది, దాని మీద కేసు నడవాలండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు హరిహర వీరమల్లు, దానికి టికెట్ల రేటు పెంచడానికి ఆయనే పెంచుకున్నానని చెప్పలేదు. అందరికీ పెంచినట్టే నా సినిమాకు కూడా కుదిరితే పెంచండి లేదంటే లేదని చెప్పారు తప్ప బలవంతంగా మీరు పెంచండి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయలేదు ఆయన. అది కూడా ఏంటి, రత్నం గారు ప్రొడ్యూసర్ గా ఇచ్చినటువంటి లేఖని పంపించారు సార్. కృష్ణమూర్తి గారు లాస్ట్ 30 seconds కంక్లూడ్ చేయండి. yes sir, కృష్ణమూర్తి గారు కంక్లూడ్ చేయండి 30 seconds. yes, అంతకుమించి ఏం లేదు సార్ కంక్లూడ్ చేయడం. ఏంటంటే కావాలని టార్గెట్ చేయడం తప్పితే ఏం లేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇదంతా కావాలని పవన్ కళ్యాణ్ మీద బుధజల్లడమే కానీ ఇక్కడ చేసేదైతే ఏం లేదండి. వాళ్ళు బుధాలు తరుపుకొని జబ్బలు తలుచుకోవడం తప్పించి ఇక్కడ కేసులు నిలబడేదేం లేదు. వాళ్ళ ఆరోపణలు కూడా నిజం కాదని చెప్పేసి కోర్టు కూడా కొట్టుకున్నారు. అంతగానో ఇంకా ఇంకొక మాట మాట్లాడాలంటే వాళ్ళ నాయకుడే పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు, పలు ఈడీ కేసులు ఉన్నాయి. ఇంకా ఒక రకంగా ప్రజా నాయకుడిగా కానీ పార్టీ అధ్యక్షుడిగా కానీ ఆయన చలామణి ఏమైనా ఎదుర్కోవాలి. అంతేగాని ఎటువంటి అవినీతి మార్గం లేని పద్ధతి
రేపు వీళ్ళే బుద్ధి తెచ్చుకొని రేపు పొద్దున వీళ్ళే మారుతారు. ఎందుకంటే Right. పవన్ కళ్యాణ్ గారిని అన్న వ్యక్తులు ఇవాళ రోజున చాలా మంది కూడా ఇవాళ రోజున వాళ్ళు బుద్ధి మార్చుకొని మా రోజు మేము తప్పు చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది గమనించాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతేగాని అదిగో అట్లాంటి బుర్రలేని వాళ్ళని ఈసారి పిలవకండి. ఎందుకంటే ఆ పబ్లిక్ అసలు మాట్లాడడం చేత కాదు. అట్లాంటి మాట్లాడలు సబ్జెక్ట్ నేర్చుకోండి ముందు లక్ష్మీకాంత్ సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకుని రారా ముందు డిబేట్ కి తలా తోకలాగా మాట్లాడుకోరు. లక్ష్మీకాంత్ సబ్జెక్ట్ నేర్చుకోరా. ఈ పార్టీకి కనీసం నీ పార్టీ పరువు నిలబెట్టుకోవాలంటే ముందు సబ్జెక్ట్ నేర్చుకుంటారా. ఎవరైనా నేను డిబేట్ పంపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ముందు సబ్జెక్ట్ నేర్చుకోరా. సబ్జెక్ట్ నేర్చుకుంటారా డిబేట్ కి. నీ పార్టీ పరువు తీయమాక. ఆ జనసేన పార్టీ పరువు తీయకు. పవన్ కళ్యాణ్ పార్టీ పరువు తీయకు.